అతనికి అమ్మకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే అలా చెప్పుంటాడు. అలా అన్నారంటే అమ్మని మోసం చేయడానికి ఇంకేదో ప్లాన్ వేసే ఉంటారు. ఇంతవరకు మీ నాన్న మీ అమ్మ అడిగిన ప్రతిదీ ఇచ్చాడు, మీ అమ్మ చెప్పిన ప్రతి పని చేశాడు. మీ అమ్మ అడిగితే తన ప్రాణమైనా ఇచ్చేస్తాడ్రా. మీ నాన్నకు మీ అమ్మంటే అంత పిచ్చి ప్రేమరా. అలాంటివాడు మీ అమ్మను మోసం చేయడమేంట్రా? దేవా విధంగా అన్నాడంటే దానికేదో కారణం ఉండే ఉంటుంది. కారణం ఏదైనా సరే ఇలా విడిపోవాలనుకోవడం మాత్రం ఆచారాల్ని వ్యక్తిత్వాల్ని హత్య చేయడంతో సమానం. కారణం ఏదైనా సరే ఇలా విడిపోవాలనుకోవడం మాత్రం ఆచారాల్ని వ్యక్తిత్వాల్ని హత్య చేయడంతో సమానం. అంజనం వేసిన స్వామి అను కనిపిస్తుందని చెప్పారు. కనిపించింది. అనుని ఎవరు తీసుకెళ్ళినా సరే మనం మాత్రం వదలకూడదు సార్. అను దొరికే వరకు వెతుకుదాం సార్. నమస్కారం అండి. నమస్కారం. నేను ఉమాదేవి గారు అబ్బాయి. మేము నీకు తెలియదు కానీ నువ్వు మాత్రం మాకు తెలుసు. మా అబ్బాయి. హాయ్. హాయ్. రండి. నమస్కారం అండి. నానమ్మ వాళ్ళు వచ్చేసారు. నమస్కారం అండి. బాగున్నావా పాప? బాగున్నానండి. నానమ్మ అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.